హలో గైస్, మా ఇంటి ముందు అయితే డ్రైనేజ్ నుంచి ఏదో సౌండ్ వస్తున్నాయి. 2 days నుంచి మ్యూజిక్ వినిపిస్తుంది. అదేంటో అర్థం కావట్లే. అసలు ఏంటో ఈ డ్రైనేజ్ నుంచి మ్యూజిక్ రావడం ఏంటో చించాంచి కదరా, ఏంటో అసలు ఏమో అర్థం కావట్లేదు గైస్. అసలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ గైస్. మామయ్య ఫ్రాంకిన్ మామయ్య, ఏంటి మామయ్య మరి సౌండ్ అది ఏంటో అర్థం కావట్లే. డ్రైనేజ్ నుంచి రావడం ఏంటి మామయ్య? అసలు వెరైటీగా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను మామయ్య నేను డ్రైనేజ్ నుంచి రావడం ఏంటి? అరే నాకేం తెలుసు రచించా, నేను కూడా ఇప్పుడే కదరా వింటున్నా. 2 days నుంచి అసలు ఈ సౌండ్ ఏంటో భరించలేకపోతున్నాం. ఈ మ్యూజిక్ ఎవడు పెట్టాడు? ఉండరా, వాళ్ళ పని చెప్తా ఉండరా. ఇంట్లో గన్ను ఉంది కదరా పెద్దది, అది తీసుకొని వస్తాను రా. ఉండరా అల్లుడు, వస్తున్నాను ఉండరా. గన్ను తీసుకొని వస్తే అప్పుడు తెలుస్తుందిరా, అక్కడ పేరు చేసి చూసేద్దాం రా. ఏంటేమో డ్రైనేజ్ నుంచి సౌండ్ ఎలా వస్తుందో విచిత్రంగా ఉంది. అసలు ఎలాగైనా ఓపెన్ చేసి చూడాలి. అది స్టిక్స్ బాంబ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు ఓపెన్ అవుతుంది, అప్పుడు మనం చూస్తాం దాంట్లో ఏముందో. అల్లుడు చించాన్ త్వరగా రారా. ఏంట్రా నెమ్మదిగా పరిగెడతావు ఇప్పుడైతే గ్యాస్. ఇప్పుడు మనం అయితే ఈ స్టిక్ బాంబ్ చేసి చూద్దాం ఒక డ్రైనేజ్ పైన, అప్పుడు ఓపెన్ అవుతుంది. అది ఒకటైతే వేసేస్తాను, 2 వేస్తాను. చించాన్ జర్రా, బాంబ్ చేస్తుంటే అక్కడి నుంచి ఏంట్రా జర్రా. ఇప్పుడు 3 వేసేసాను, 4 వేసేసాను. చించాన్ రారా పరిగెత్తరా. అమ్మ బాబాయ్ మామయ్య ఉండు మామయ్య, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటి మామయ్య? పర్లేదురా, ఇప్పుడు పేలుతాయి చూడరా, అవి ఎలా పేలుతున్నాయి చూడరా. అసలు పేరే ఎగరా అల్లుడు. ఇప్పుడు ఓపెన్ దగ్గరికి వెళ్ళి అయితే మనం ఓపెన్ చేసి ఓపెన్ అయ్యాలి. అరే ఇదేంట్రా చించాన్ అల్లుడు, ఓపెన్ అవ్వలేరా. అది అల్లుడు చూడరా నల్లగా అయింది, కానీ దానికైతే ఏం కాలేదురా. మామయ్య ఇదేంటి మామయ్య? నిజమే కదా మామయ్య, ఇదేంటి మామయ్య ఓపెన్ అవ్వలేదు అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మామయ్య అది. అల్లుడు ఇక్కడ ముందర ఇంకో కనెక్షన్ ఉంటుంది కదా, మ్యాన్ ఉంది, అక్కడ చూద్దాం రా, అక్కడ ఓపెన్ అవుతుందేమో. ఇదన్నా ఓపెన్ అవుతుందా? ఇక్కడ వేసి చూద్దాం రా అల్లుడు. జర్రా 1 2 3 4 వేసేసాను రా అల్లుడు. 4 స్టిక్ బాంబులు వేసాను రా. ఇక్కడైతే మ్యానువల్ అయితే మొత్తానికి క్లోజ్ చేశారు. ఏంటో ఏమో ఇప్పుడు అక్కడ పేలుతుంది రా అల్లుడు. చూద్దాం అక్కడ ఓపెన్ అవుతుందో లేదో. ఏంటి ఇంకా పేరట్లేదు? అమ్మ బాబా, అరే కిజా నూరుకున్నా అమ్మ, జర్రోడ్డు చచ్చిపోతుంటారు ఆయన, పేరుతున్నాయి అమ్మ ఆయన, జర్రోడ్డు చచ్చిపోతుంటారు అల్లుడు. మామ ఏంటి మామ, ఎప్పుడు నా ప్రాణం మీద ఏదో రిస్క్ పెడతాను. అరే సారీ రా అల్లుడు, ఏమనుకోకరా. అయితే ఇక్కడ ఓపెన్ అయింది. అరే ఇది కూడా ఓపెన్ అవ్వలేదు రా అల్లుడు. ఏంట్రా ఇది అసలు? గాయస్ చూడండి గాయస్, ఇది కూడా ఓపెన్ అవ్వలేదు. ఇంకా మార్గం లేదు, మా ఇంట్లో అది ఉంది, గన్ను తీసుకొని రావాల్సిందే. ఇంకా గన్ను తోట ఓపెన్ అవుతుందేమో నాకు తెలిసి. అదైతే పెద్ద మిషన్ గన్ను ఉంటుంది, దాంతో పేలుస్తే ఇంకా ఓపెన్ అవ్వాల్సింది ఏదైనా. ఈ ఫ్రాంక్లిన్ గారు సత్తా చూపాల్సిన టైం వచ్చింది. ఇంకా దీంతో పేలుస్తే అయితే ఎలా ఉంటుంది చూడండి గాయస్. ఇప్పుడు దాన్ని మాత్రం ఎలాగైనా ఓపెన్ చేయాలి, లేకపోతే నాకు పరువైపోతుంది. ఫ్రాంక్లిన్ గారు ఒక మ్యాన్హోల్ డోర్ కూడా ఓపెన్ చేయలేదు, నాకు పరువైపోతుంది. ఇంకా ఇప్పుడు ఓపెన్ అవుతా చూడరా అల్లుడు. అసలు దీన్ని ఎలా ఓపెన్ చేద్దామంటే ఇక్కడ దూరంగా వెళ్ళి అప్పుడు ఓపెన్ చేద్దాం, ఇక్కడ నుంచి షూట్ చేద్దాం ఇంకా దాన్ని. అరే ఏంట్రా అడ్డం వస్తాం? అయ్యో మర్చిపోయి నేను అడ్డం వెళ్ళి వాడు తిడుతున్నాను. చించాన్ రారా, త్వరగా రారా, వాడిని నేను తిట్టేసారు. ఇక్కడ నుంచి అయితే షూట్ చేద్దాం రా అల్లుడు. అటు ఇటు చూద్దాం ఏదైనా కార్స్ వస్తారే. కార్ ఏదో వస్తుంది మెల్లగా, ఈ కార్ వెళ్ళాక వెళ్దాం, లేకపోతే అది బ్లాస్ట్ అయింది అనుకో నా పని అంతే. ఇంకా నన్ను పోలీసు వాళ్ళు పట్టుకోవడం ఖచ్చితంగా చేసేసాను. ఇంకో అయితే పెడదాము సేఫ్టీలో. అరే ఇదేంటి ఓపెన్ అవ్వలేంటి డోర్? ఇది వచ్చా ఏంటిది అసలు? ఈ డోర్స్ ఏంటి ఇంత గట్టిగా ఉన్నాయి అసలు ఏంటివి? అరే ఇదైతే మొత్తానికే బంద్ చేస్తారు కదరా నాయన. ఎలాగా ఇవి ఓపెన్ చేయాలంటే ఎలాగా? నాకు ఒక ఐడియా వచ్చింది. అరే చించాన్ త్వరగా ఎక్కరా, కార్ ఎక్కరా, వెళ్దాం పదరా. ఎక్కడికి మామయ్య? కార్ ఎందుకు మామయ్య? ఎక్కడికి వెళ్తున్నావు మామయ్య? చించాన్ అల్లుడు, నాకు ఒక వండర్ఫుల్ ఐడియా వచ్చిందిరా. ఇప్పుడు చూడరా, నేను దాన్ని ఒక సీక్రెట్ కనుక్కుంటాను చూడరా. వాటర్, ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడే కదరా, మెయిన్ పైప్ ఉంటది కదరా, అక్కడ చూద్దాం వెళ్ళి. బ్రిడ్జ్ దగ్గరే ఉంటదిరా పైప్. నాకు తెలిసి అయితే దీంట్లోనే కలిపేస్తారు అనుకుంటా వాటర్ అంతా. అవును మామయ్య, ఫ్రాంక్లిన్ మామయ్య, పోనీ వాటర్ భలే ఉంది మామయ్య, ఇక్కడ చాలా బాగుంది, వాటర్ చాలా బాగున్నాయి మామయ్య. అల్లుడు ఇది వాటర్ కావరా, డ్రైనేజ్ రా నాయన. మరి ఇప్పుడు ఎలాగైనా దీంట్లో దూకాలరా. ఇంకా చించాను, ఇంకా మన పరిస్థితి అలా అయింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ చూద్దాం ఒకసారి. అదిగో మన ఇల్లు అక్కడ ఉందిరా. అంటే ఇంక దీంట్లోనే రా కలిసేది. ఇంకా ఎలాగైనా దూకుదాం పవరా. జై బాలయ్య బాలయ్య, జై బాలయ్య అని దూకేశాను. ఇక లోపలికైతే వచ్చేసాను. చించాన్ గారు వస్తున్నాడు వెనకాల. ఈ వాటర్ ఏంటి అసలు? అబ్బా నాయన, ఈ వాటర్ ఏంట్రా చాలా కంపుగా కొడుతున్నాయి. అసలు గ్రీన్ కలర్ ఉన్నాయంట్రా నాయన. అసలు నా పని అయిపోయినట్టే. ఈ వాసన నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా నేను చనిపోతా. చించాన్ గారు ఇంకా ఎలా భరిస్తున్నాడు. ఇంకా చేపలు కూడా ఉన్నాయరా నాయన. ఇంకా చేపలు ఎలా వచ్చారా దీంట్లోకి? అమ్మ ఊపిరి విడుచుకోవాలరా పైకి వచ్చి, లేకపోతే చచ్చిపోతాం ఇంకా దాంట్లోకి. అరే ఇది పైప్ ఉందిరా ఇక్కడ. అరే చించాన్ అల్లుడు రారా, అరే ఇక్కడ పైప్ ఉందిరా ఏదో. అరే చించాన్ ఎక్కడ ఉన్నారా? ఇడైతే ఎప్పుడు లేట్ చేస్తాడు మా చించాన్ గారు అయితే. గాయస్ ఇక్కడ చూడండి గాయస్, పైప్ అయితే ఉంది. ఈ పైప్ లో నుంచి అయితే నాకు తెలిసి పైప్ లో నుంచి వెళ్తే తప్పకుండా మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలిసిపోతుంది గాయస్. ఇంకా అరే చించాన్ రారా, ఇంకా రారా, నేనైతే వెళ్తున్నాను రా. నేను ఎలాగైతే వెళ్తున్నానో అలాగే రారా చించాన్ అల్లుడు. అమ్మయ్య లోపలికైతే వచ్చేసాను. ఇదేంటి ఇంత పెద్ద ఉంది లోపల? ఏంటి మామయ్య, బయట డ్రైనేజ్ లా ఉంది కానీ భలే ఉంది లోపల. ఈ పెద్ద ఇల్లు లాగా ఉన్నాయండి మామయ్య, ఇంత పెద్ద ఇల్లు లాగా ఉన్నాయండి మామయ్య. అసలు విచిత్రంగా ఉందండి మామయ్య. మన డ్రైనేజ్ కి ఇంత పెద్ద ప్లేస్ ఉంటాయి అసలు?
చించాన్ ఇది ఇంతేరా, డ్రైనేజ్ కింద అన్ని దగ్గర ఇంతే ఉంటాయి. అరే చించాన్ చూడరా, ఇక్కడ ఏదో ఉందిరా. అరే ఇదేంటి బ్లాక్ అయిపోయిందేంటి? ఇక్కడ నుంచి ఎలాగా ఇక్కడ నుంచి వస్తుంది మ్యూజిక్, ఇప్పుడు కూడా వస్తుంది మ్యూజిక్ అయితే ఇప్పటికి వినిపిస్తుంది గాయస్. ఇక్కడైతే ఏది దారి అయితే లేదు. ఏంటో ఏమో అసలు మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుందో ఏంట్రా అల్లుడు, అసలు ఈ విచిత్రం ఏంట్రా, మనకి ఈ పరిస్థితి ఏంట్రా నాయన, అసలు ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది. అరే ఇక్కడ ఏదో ఉందిరా, ఎక్కుదాం పవరా. త్వరగా ఎక్కి చూడాలి, ఇక్కడ నుంచి ఏమైనా మ్యూజిక్ వస్తుందేమో, ఇక్కడ నుంచి వస్తుందేమో. ఇదేంటి, అరే ఇదేంటి బ్లాక్ ఉంది ఏంటి, దారేంటి బ్లాక్ ఉంది అసలు. గాయస్ నాకు ఏం అర్థం కావట్లేదు, దారి అయితే బ్లాక్ ఉంది కానీ మ్యూజిక్ మాత్రం ఇక్కడ నుంచే వస్తుంది. ఇక్కడ చూస్తేనేమో కింద కూడా అది బ్లాక్ ఉంది. అసలు ఏంటి విచిత్రం ఏంటి, అసలు ఏంటి ఏం అర్థం కావట్లేదు. డ్రైనేజ్ నుంచి మ్యూజిక్ వస్తుంది. అరే అల్లుడు అక్కడ పైన కూడా ఏం లేదురా, బ్లాక్ ఉందిరా. ఈ దారి ఎలాగా ఇప్పుడు? అరే అల్లుడు మన దగ్గర అది ఉంది కదరా, గన్ను ఉంది కదరా, ఆ మిసైల్ గన్నుతో వేస్తే నాకు తెలిసి పక్కా ఓపెన్ అవుతుందిరా అల్లుడు. చించాను ఇంకా దీన్ని ఎలాగైనా ఓపెన్ చేస్తాను చూడరా. ఇంకా దీన్ని ఎలాగైనా బ్లాస్ట్ చేయాలి, అప్పుడైనా ఓపెన్ అవుతుందేమో. అప్పుడు మనకు తెలుస్తుందిరా మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుందో. చించాన్ అక్కడే ఉంటాను, నేను బ్లాస్ట్ చేస్తాను, దీన్ని చేసేస్తున్నాను. అరే ఇదేంటి అసలు, దీనికి ఏం కావట్లే. ఇంకోటి వేసి చూద్దాము, దీంతో ఓపెన్ అవుతుంది. ఇంకోటి వేస్తాను, ఎలాగైనా దీన్ని ఓపెన్ చేసి మిసైల్ తోటి ఎలాగైనా ఓపెన్ చేస్తాను. ఇంకా ఈ రోజు అయితే కంపల్సరీగా ఓపెన్ చేస్తాను. అసలు లిటరల్ గా రియల్ గా చెప్తున్నాను, అసలు ఓపెన్ అవ్వట్లేదు. మా మిసైల్ గన్నుతో ఇన్ని బాంబులు వేసాను, మిసైల్స్ వేసాను, అయినా ఓపెన్ అవ్వట్లేదు. ఏంటిది అసలు, ఇంకా లాభం లేదు గాయస్. ఇంకా చించాను రారా అల్లుడు, ఏదైనా ఒక ప్లాన్ వేయాలి. ఇంకా బయటకైతే వెళ్ళాలి, ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళాలి. ఈ కంపుకి చచ్చిపోతాం. అరే అల్లుడు ఎలా ఉందిరా బాబు, ఈ కంపు పోతాం, చనిపోతాం రా, తొందర రారా అల్లుడు. ఏంటి మామయ్య నువ్వు మోర్లోకి తీసుకెళ్తావు, మళ్ళీ తీసుకొస్తావు, అసలు రహస్యం అంటూ అదంటూ ఏంటి మామయ్య, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తావు, నన్ను మాత్రం ఆ వాసన చంపేస్తావు మామయ్యను. అల్లుడు సారీరా, నాకేం తెలుసురా, దాంట్లో ఏదన్నా ఒకటి ఉంటుందేమో, నాకు చిన్న ఒక ఆశరా, దాంట్లో ఏమైనా దొరుకుతాయేమో. సరేరా అల్లుడు, సారీ, త్వరగా రారా అల్లుడు. తీసుకెళ్ళా ఏంటి మామయ్య, నన్ను మర్చిపోతున్నావు, నన్ను తీసుకెళ్ళి మామ, ఇప్పుడు కూర్చున్నాను వెళ్ళి. ఇంకా ఏంటి మామయ్య అసలు ఇంత కంగారు పెట్టేస్తావు ఎప్పుడు? కంగారు కాదురా, అది ఎలాగైనా ఓపెన్ చేయాలి నాకు. అదే ఇదేంట్రా, వీళ్ళు ఎవరు రా? ఎవరు ఎవరు అన్నా, మీరు ఎవరన్నా, ఇక్కడ ఏం చేస్తున్నారు? డ్రైనేజ్ వాళ్ళ అన్నా, జర మాన్యువల్ ఓపెన్ చేయన్నా. బాబు మేము డ్రైనేజ్ లా కనిపిస్తున్నాం, మేము రోడ్ పని, మాదా పని కాదు. మాన్యువల్ నువ్వే ఓపెన్ చేసుకో, పోరా పో, నా రోడ్ పని రా బాబు. నాకు కొంచెం డ్రిల్లింగ్ మిషన్ అన్న ప్లీజ్ అన్న, అక్కడ ఒక మాన్యువల్ ఓపెన్ చేస్తాను చూడన్న, వచ్చి కావాలంటే అన్న ప్లీజ్ అన్న, 2 నిమిషాలు ఎక్కిస్తే అన్న కదా ప్లీజ్ అన్న, నీకు దండం పెడతానా. అరే బాబు అంతగా అడుగుతున్నావు కదా, తీసుకో, మళ్ళీ 10 నిమిషాల్లో త్వరగా తెచ్చిచ్చేసాయి. అల్లుడు అన్న అయితే డ్రిల్లింగ్ మిషన్ అయితే ఇచ్చేసాడు, ఎలాగైనా ఓపెన్ చేయాలి రచించాను. నాకు అసలు ఇది ఓపెన్ చేసే వరకు నాకు నిద్రలే పట్టదురా ఇంకా అసలు. ఓపెన్ చేద్దాం మామయ్య, ఫ్రాంక్లిన్ మామయ్య ఓపెన్ చేద్దాం మామయ్య, నాకు కూడా ఎప్పుడెప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఏం చూడాలన్నది. ఓపెన్ చేయ మామయ్య, ఓపెన్ చేయ మామయ్య. అల్లుడు ఇప్పుడు చూడరా, ఈ చేయి కూడా కొంచెం రిలాక్స్ చేసుకుని ఇప్పుడు వద్దుతాను చూడరా, ఇది ఓపెన్ అవ్వాల్సిందే. ఇంకా ఏంట్రా ఇది ఓపెన్ అవ్వట్లేదు అన్నా, ఏంటన్నా ఇది ఓపెన్ అవ్వట్లేదు, దీంతో కూడా ఓపెన్ అవ్వట్లేదు ఏంటన్నా, అసలు మెడలంతా వస్తున్నాయి నాకు, అబ్బా నడవకుండా వస్తుందన్నా. అమ్మ బాబు నేను అలసిపోయానన్నా, ఇంకా ఎలా చేస్తానన్నా మీరు దీని పని, అసలు ఇంత అవుతుంది, ఇంత షేక్ అవుతుందా ఆ మిషన్? మరి ఏంటనుకున్నాం, ఒక 2 నిమిషాలు చేసి అలా అలసిపోతున్నాం. మరి మేము గంటలు అదే పని మాది. ఇంత చుక్కలు కనిపిస్తాయి తెలుసా మాకు, అసలు నువ్వు ఎంత చేసినా అది ఓపెన్ అవ్వట్లేదు అంటే అది ఓపెన్ అవ్వదు. అరే అమ్మ బాబాయ్ గుండె నిజంగానే అమ్మ అలసిపోయానన్నా, అమ్మ బాబాయ్ నా వల్ల కాదు, ఇంకా నడవలన్నీ పట్టేశారా బాబు. అరే అల్లుడు ఇంకా నా వల్ల కాదురా, ఇది ఏదో మామూలుగా ఓపెన్ చేయొచ్చు అనుకున్నాను అన్న. అమ్మ మీరు గ్రేట్ అన్న, చాలా గ్రేట్ అన్న, ఈ పని చేస్తున్నారంటే. ఎలాగా అర్రే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది గాయస్. వాటర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఈ మాన్యువల్ ది లాక్ అయితే వాళ్ళ దగ్గర ఉంటది, అప్పుడు మనకి ఓపెన్ చేయొచ్చురా చించాను అల్లుడు. ఇక్కడైతే వెళ్దాం రా, ఫస్ట్ త్వరగా వెళ్దాం. ఆ వాటర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అప్పుడు మనకి తీసిస్తారు రా, వాళ్ళని అడిగైతే ట్రై చేద్దాం రా. వచ్చేసాం రా, ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ సప్లై. లోపలికైతే వెళ్దాం రా అల్లుడు. చూడరా ఎంత పెద్ద చూడరా అల్లుడు, అసలు ఈ వాటర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కి ఎన్ని డబ్బులు రా బాబాయ్ అసలు. రా చించాన్ లోపలికైతే వెళ్దాం పదరా. అరే చూడరా, అరే చించాన్ ఏంట్రా ఇదంతా, ఇంత పెద్ద పవర్ ప్లాంట్ ఇక్కడ, ఇన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, ఇంత కరెంట్. అరే చించాన్ అల్లుడు దేన్ని పట్టుకోకరా, పట్టుకున్నామంటే ఇంకా మనం మసేరా ఇంకా. అరే చించాన్ ఇక్కడే ఉన్న పదరా, లోపలికైతే వెళ్దాం పదరా. అరే ఇదేంట్రా ఎవరు లేరేంట్రా ఆఫీస్ లో? అరే సార్ సార్ ఎక్కడ ఉన్నారు సార్? అరే ఇక్కడ ఉన్నారు రచించాను, రారా లోపలికి. సార్ చెప్పు బాబు, ఏమైంది, ఏం సమస్య ఇది చెప్పు బాబు. మీ ఇంటి దగ్గర ఏమైనా డ్రైనేజ్ మొత్తం నిండాయా, వచ్చి క్లీన్ చేపియాలా? చెప్పు బాబు, మనుషులను పంపించాలా? సార్ మా ఇంటి ముందు మాన్యువల్ నాకు లాక్ కావాలి సార్, ఒక్కసారి ఒక 10 నిమిషాలు సార్. అక్కడ నుంచి మ్యూజిక్ వస్తుంది, 2 డేస్ నుంచి ఇంటున్నాను సార్, అది ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోవాలి సార్. ఆ మాన్యువల్ నుంచి వస్తుంది సార్, ఒక్కసారి ఓపెన్ చేసి ఇస్తాను సార్ ప్లీజ్ సార్. లేదు బాబు లేదు, లాక్ అయితే ఇవ్వడానికి అలా ఉండదు, మా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లాక్ ఇవ్వము, కావాలంటే మా మనుషులు వచ్చి మేమే ఓపెన్ చేస్తాము. అందుకని సార్ ఇంకోసారి 10 లక్షలు తీసుకోండి, కావాలంటే ఆ లాక్ అయితే ఇవ్వండి, మళ్ళీ తెచ్చిచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మయ్య ఇలా ఒప్పుకుంటారా అనుకోలే ఇంకా నేను. నేను తీసుకున్నాడు బయట అయితే చెప్పకు, తీసుకో, లాక్ తీసుకొని వెళ్ళి ఇంకా.
చూడండి గాయస్, మామూలుగా అడిగితేమో ఇవ్వలేదు కానీ డబ్బులు ఇస్తే మాత్రం ఇచ్చారు. చూసారా, ఇలా ఉంది మన సమాజం. ఇంకా ఈ లంచం ఇవ్వండి ఎక్కడ ఏం పని అవ్వదు రచించాను. కూర్చోరా ఇంకా అల్లుడు, కూర్చోరా. లాగైతే వచ్చేసాయి. ఇంకా ఇప్పుడైతే తెలుస్తుందిరా మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో. గాయస్ ఇప్పుడైతే మేమైతే లాక్ అయితే తీసుకున్నాము. ప్లీజ్ మీరు కూడా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అసలు మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలు తీసుకొని వస్తాను. బాధపడక మామయ్య, ఫ్రాంకిల్ మామయ్య చేసుకుంటారు, వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ మామయ్య, బాధపడక మామయ్య, ఏడవక మామయ్య. సరేగా అల్లుడు చించాను, నువ్వు చెప్పావు కదా, ఇంకా వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారులే. చూడరా వచ్చేసాం, మాన్యువల్ దగ్గరికి అయితే వచ్చేసాం రా. ఇంకా కేస్ పెట్టి అయితే ఓపెన్ చేయాలరా. ఇంకా ఈ ఓపెన్ చేసి మ్యూజిక్ ఎక్కడ నుంచి వస్తుందో మనం చూడాలి. ఇంకా 4 తాళాలు ఉన్నాయంట్రా. అసలు ఏ తాళం రా, వాడైతే మొత్తం ఇచ్చేసాడు. 10 లక్షలు ఇవ్వగానే మొత్తం ఇచ్చాడు రా. ఒక లాగైతే ఓపెన్ చేసి చూస్తాను ఏంటో ఏమో అసలు. అరే ఇది కాదురా అల్లుడు, ఈ లాగైతే కాదురా. మామయ్య, ఫ్రాంకిల్ మామయ్య, 4 లాకులు ఉన్నాయి కదా మామయ్య, 4 లాకులు పెట్టి ట్రై చేయి మామయ్య. అప్పుడు ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది ఇక్కడ మ్యూజిక్ నుంచి ఎక్కడి నుంచి వస్తుందో. భలే ఉంటది. ఇంకా ఏంటి మామయ్య, నాకున్న బ్రెయిన్ కూడా నీకు లేదు. అరే చిల్చాను అల్లుడు, నవ్వుతున్నావు కదరా. అసలు ఎంత కష్టపడుతున్నావు తెలుసా. ఒక్కటి మామయ్య, నువ్వు ఫ్రాంకిల్ మామయ్య ఎప్పుడు చూసినా ఈ లాక్ కూడా రావట్లేదు. నువ్వు పొద్దున్నే మోర్లోకి వెళ్ళి తీసుకెళ్ళావు, ఎక్కడెక్కడో తిప్పావు. ఏంటి ఏంటి బాబు, తీసుకొచ్చావా? లాక్ ఇచ్చారా? వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాక్ ఇచ్చారా? ఏం చెప్పాలన్నా, నువ్వు చెప్పినట్టు వెళ్ళి అడిగాను. అక్కడ వెళ్తే ఏమో లాక్ అడుగుతానేమో ఇవ్వట్లేదు. 10 లక్షలు ఇచ్చానన్న, అప్పుడు ఇచ్చారు. గుండన్న ఎంత ఓపెన్ చేసినా అసలు ఓపెన్ అవ్వట్లే అన్న. అసలు అన్ని లాకులు, వాళ్ళు ఇచ్చిన లాకులన్నీ పెట్టి ఓపెన్ చేశాను, అయినా ఓపెన్ అవ్వట్లే అన్న. అసలు ఏమై ఉంటదన్నా? బాబు నాకు తెలిసి ఇది చాలా మూలకంతా చాలా రోజులు ఉంది కాబట్టి చాలా టైట్ అయిపోయింది. నాకు తెలిసి ఈ రోజు రాత్రి వర్షం పడుతుంది కదా, అప్పుడు ఓపెన్ అవుతుందేమో. అప్పుడు ఫుల్ అవుతాయి మాన్యువల్స్ అన్ని, అప్పుడు వాటర్ ప్రెషర్ కి ఓపెన్ అవుతాయి నాకు తెలిసి. అవునా అన్నయ్య, ఇదేంటన్నయ్య, బనాయన రారా చించాను, రారా ఇంకా అల్లుడు. ఏంట్రా బాబు, మన కర్మ ఏంటో ఏమో. సాయంత్రం అయింది, ఇంకెళ్ళి ఎలాగైనా ఓపెన్ చేయాలి. టామ్ గారికి అన్నం కూడా పెట్టలే ఈ రోజు. అసలు ఎలా ఓపెన్ చేయాలి, ఆ మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుందో ఎలాగైనా కనుక్కోవాలి. ఇంకా పడుకొని పొద్దున్న లేసి అప్పుడు చూస్తాను ఇంకా దాని పని. అమ్మయ్యా, గుడ్ మార్నింగ్. అయ్యే వర్షం పడుతుంది ఫ్రెండ్స్, వర్షం పడుతుంది, చాలా వర్షం పడుతుంది. నాకు తెలిసి ఆ మానవులు ఫుల్ అయిపోయి ఉంటాయి. చించాను రారా, పదరా, త్వరగా వెళ్ళి చూద్దాం పదరా. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఎలాగైనా మానవులు ఓపెన్ అవుతాయేమో. ఈ వాటర్ ప్రెషర్ అది పక్కా ఓపెన్ అవ్వాల్సిందే. ఇంకా చించాను రారా, పదరా. చాలా హ్యాపీగా ఉంది, పదరా. రే బైక్ కారు కూడా లోపల పెట్టలేరా, పదరా రారా చించాను. చూడరా ఓపెన్ అవుతుంది మామీ, ప్రెషర్ ఓపెన్ అవుతుంది మామీ. చించాను ఒకసారి తన్ని చూస్తాను రా దీన్ని. ఇంకా ఏ టపాల్. అరే చించాన్ లోపల వచ్చా, మా నాయన పడ్డావరా. చించాన్ నీకు ఏం కాలే కదరా. చించాన్ వీడోరా ఇక్కడ పడుకున్నాడేంట్రా. అరే ఈ బ్లాక్ అయిపోయిందంటే వీడు ఇక్కడ అవతల సైడ్ ఉన్నాడు రా. అరే వీడు డెక్కులు పెట్టారా నాయన. అరే ఎవర్రా నువ్వు, అరే ఎవర్రా నువ్వు. ఎవరు మీరు? ఇంత రహస్యంగా పెట్టినా కూడా మీరు ఎలా వచ్చారు లోపలికి? ఎవరు నువ్వు? ఎవరా ఇంత పెద్ద డెక్కులు పెట్టి సంపాదన నన్ను 2 రోజుల నుంచి పడుకోనివ్వకుండా? ఏంట్రా అసలు ఇదంతా, ఎవరిట్రా? అరే ఇదేంట్రా ఇన్ని బంగారం? అరే ఏంట్రా ఇదంతా? అరే ఫైర్ క్యాంప్ కూడా వేసుకున్నావు అంటే ఏదో పెద్ద ప్లాన్ వేసావరా. చెప్పురా రే, చెప్తావా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? చెప్పురా రే. మా బాబాయ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి, నేను బ్యాంక్ రాబరీ చేసి అంతా తెచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడే ఉంటున్నాను. బయటికి వెళ్తానని పట్టుకుంటాను, ఇక్కడే ఉంటున్నాను. అంటే నీకు 50-50 ఇస్తాను, నీకు 50 కోట్లు వస్తాయి, తీసుకో. ఏంటి 50 కోట్లు ఇస్తావా? సరేలే చెప్పండి పోలీస్కి. ఇంకా మన ఇద్దరం షేర్ తీసుకుందాం 50-50. అరే చూడరా అల్లుడు, మేమైతే జాక్ పాట్ కొట్టాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్.